హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చాలా సింపుల్గా టేస్టీగా బ్యాచులర్స్ కూడా తొందరగా ప్రిపేర్ చేసుకునేలా చికెన్ ఫ్రైని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఇలా చికెన్ తీసుకొని నీళ్ళలో వేసుకొని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకునే క్వాంటిటీని బట్టి ఈ విధంగా స్కిన్లెస్ అయినా చేసుకోవచ్చు, స్కిన్తో సహా అయినా ఫ్రై చేసుకోవచ్చు. ఫ్రై చేయడానికి ఎప్పుడూ కూడా ఈ విధంగా మందంగా ఉన్న ప్యాన్ మాత్రమే తీసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకునే క్వాంటిటీని బట్టి ఈ విధంగా పచ్చిమిర్చి, ఆనియన్, టమోటా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం తీసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసిన చికెన్ మొత్తం ఆయిల్లో బాగా కలిసేంత వరకు కలుపుకుంటూ రుచికి సరిపడా ఉప్పు అలాగే పసుపు కూడా వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇందులో వేసిన ఉప్పు పసుపు పీసెస్కి బాగా పట్టే విధంగా మూత పెట్టుకొని కాస్త మగ్గనివ్వాలి. ఇందులోకి మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి ఈ విధంగా వెల్లుల్లి, కొద్దిగా అల్లం, కొద్దిగా దాల్చిన చెక్క అలాగే 6 to 7 వరకు లవంగాలను కూడా తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా ఈ 4 ఇంగ్రీడియంట్స్ వేయడం వలన చికెన్ ఫ్రై చాలా టేస్టీగా, స్మెల్ కూడా బాగుంటుంది. ఇలా పక్కన పెట్టుకొని ఇప్పుడు మగ్గుతూ ఉన్న చికెన్ని చూద్దాం. చూసారుగా, చికెన్లో ఈ విధంగా వాటర్ వస్తుంది. ఈ వాటర్ అంతా 70% వరకు ఇంకిపోయేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని మరొక్కసారి మిక్స్ చేసుకోవాలి. మిగిలిన 30% వాటర్ కూడా ఇంకిపోయే విధంగా లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చూసారుగా, వాటర్ అంతా ఈ విధంగా ఇంకిపోవాలి. అప్పుడే మనం గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. మనం ఇందులో వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ పీసెస్కు బాగా పట్టి పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న దానిలో 1 స్పూన్ ధనియాల పొడి అలాగే మన స్పైసెస్ని బట్టి 2 స్పూన్ల వరకు కారం కూడా వేసుకోవాలి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి మనం తినే స్పైస్ని బట్టి మాత్రమే వేసుకోవాలి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని మనం పీసెస్ని చెక్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం వేయించుకున్నాం కాబట్టి 70% వరకు ఉడికింది. మిగిలిన 30% కూడా ఉడికించుకోవడానికి ఈ విధంగా కొద్దిగా వాటర్ వేసుకొని ఇందులో ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టుకొని మనం 3 to 4 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఇలా నీళ్లు ఇంకిపోయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా స్పైసీగా చికెన్ ఫ్రైని చూసారు కదా. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ మన ఛానల్లో చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే ఇలా ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకునే చికెన్ ఫ్రై మీకు కూడా నచ్చిందా? అయితే తప్పకుండా చివరిగా ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.